ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి. శక్తి చేత, బలం చేత కాదు కానీ ప్రభా, నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. వెల్కమ్ టు విమెన్ అండ్ విజ్డమ్. ఈరోజు ఒక బైబిల్‌లో అనేకమైన స్త్రీలున్నారు. ఆవిడ పేరైతే రాయబడలేదు. కానీ ఆమె గురించి కొన్ని విషయాలను, చాలా క్లుప్తమైన సందేశం. ఆవిడ గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. మరి న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో మనం చూడవచ్చు ఆ స్త్రీని. అంతకంటే ముందుగా న్యాయాధిపతులు 8:31 వచనం చదువుకుందాం. షెకెంలో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయేలు ఒఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను. మరి ఇక్కడ చూసినట్లయితే ఇంకొక వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు వారు గిద్యోనును, యెరుబ్బయలు, ఇజ్రాయేలీయులు చేసిన ఉపకారం అంతయు మరచి అతని ఇంటి వారి ఉపకారం చేయకపోయిరి. మరి ఇక్కడ ముఖ్యమైన ఒక వచనం ఉంటుంది 33లో. గిద్యోను చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమ్ము విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనక. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోన్ని చూడవచ్చు. మరి ఆయన గోధుమలు దుల్లగొట్టుకుంటున్నప్పుడు ఆయన నేను దేనికి పనికిరాను అనుకునే ఎంతో భయము, భీతితో నిండిన ఒక ఎంతో తన్ను తానే తక్కువగా ఎంచుకునే వ్యక్తిగా చూడవచ్చు. కానీ అందరు చూసిన కళ్ళతో దేవుడు చూడ్డు. మరి అతనిని చూడంగాల్నే పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలిచి, అంతేకాదు మిద్యానీయుల మీద విజయాన్ని దేవుడు దయచేస్తాడు. ఆ తర్వాత ఆయన రాజ్యాలు స్థాపించుకుంటాడు. అనేకమైన ఆస్తిపాస్తులు, ధనము, హోదా, పేరు ప్రఖ్యాతలు అన్నీ వస్తాయి. మరి అతను ఒక న్యాయాధిపతి అని మనందరికి తెలుసు. అయితే అతనికి కుమారులు ఉన్నారు. ఇంచుమించు 70 మంది అనొచ్చు. అంటే ఆ కాలంలో మరి భార్య ఉండగా ఉపపత్నులు ఉంటారు. 2, 3 భార్యలు ఉంటారు. ఉపపత్నులు అందరూ ఉంటారు. అలాగా గిద్యోని యొక్క కుమారులు ఒకళ్ళే 70 మంది అంట. అయితే అబీమెలెకు కాలంలో ఏమైందంటే, మరి అప్పటిదాకా న్యాయాధిపతులు అందరూ ఉన్నారు. కానీ ఇజ్రాయేల్‌కి నడిపించే సరైన రాజు లేకపోవడము, సరైన న్యాయాధిపతి లేకపోవడం వలన వారు తమ ఆలోచన ప్రకారంగా తమకి ఏది ఇష్టమో అది చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అబీమెలెకు చాలా క్రూరుడు అనొచ్చు. అయితే అతను ఉపపత్నిలో ఒక ఉపపత్నికి కుమారుడుగా ఉన్నాడు. అయితే తండ్రి చనిపోయిన తర్వాత ఎలాగైనా నాకు రాజ్యం కావాలి, ఎలాగైనా నాకు ఆ యొక్క పేరు ప్రఖ్యాతలు కావాలి, ఆ యొక్క పవర్ అంటాం కదా, ఆ పవర్ కావాలి అని ఆశిస్తాడు. అయితే మనందరికీ తెలుసు, ఒక రాజు ఇంకొక రాజు అవ్వాలంటే ఉన్న రాజుని చంపేయాలి. అయితే అక్కడున్న తన అందరూ సహోదరులు అందరు కలిపితే ఇంచుమించు 70 మంది తోబుట్టువులు ఆయనకుంటాడు అబీమెలెక్‌కి. అయితే వారందరినీ చంపివేస్తాడు. 69 మందిని చంపి ఒక్కడే ఒకడు యోతాం అనే రాజుని, ఇజ్రాయెల్ రాజుని మనం చూడవచ్చు. అతను ఒక్కడే తప్పించుకొని ఉంటాడు. అతను ఒక్కటే బతుకుతాడు. మరి అబీమెలెకు గురించి మనం చూసినట్లయితే చాలా క్రూరుడు. అతను అన్ని ప్లేసెస్‌ని ఆక్రమించుకోవాలని మొదలుపెడతాడు. షెకెం అనే ప్రాంతానికి వెళ్తాడు. మనందరికీ తెలుసు షెకెం ఎవరో కాదు, మరి యాకోబు కుమార్తె అయిన దీనా అక్కడ ఎవరినో ఇష్టపడి తను మానభంగం చేయబడతది. ఆ తర్వాత యాకోబు యొక్క 2 కుమారులు సిమ్యోను, లేవి వీరెళ్ళి ఆమెని అతన్ని ఏమంటారు, పొడిచి చంపేస్తారు. ఎంతో భయంకరమైన మనం చూడవచ్చు షెకెం అనే ప్రాంతం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము కానానుకి బయలుదేరేటప్పుడు ఫస్ట్ టైం ఆయన ఆగిన ప్రదేశం షెకెం అని చూడవచ్చు. మరి ఈ
యోసేపు చనిపోయిన తర్వాత ఆయన సమాధిని షెకెం అనే ప్రాంతంలో చూడవచ్చు. మరి ఇజ్రాయెల్ యొక్క రాజ్యం 2 పాయలుగా చీలబడిన ప్రాంతము షెకెం అనవచ్చు. మరి షెకెం అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటాడు అబీమెలెకు. అయితే అక్కడి నుండి ప్రయాణం అవుతాడు. అంత అక్కడ మంచి పేరుని సంపాదించుకుంటాడు. ఎందుకు షెకెమే కావాలంటే అక్కడ మంచి అది వ్యాపారానికి ఒక స్థావరంగా ఉంది. ట్రేడ్ రూట్స్ ఉన్నాయి. అంత బిజినెస్ అన్ని విధాలుగా అక్కడ బావుంటది. కాబట్టి అతను ఇక్కడున్న జనులందరినీ నా తట్టుకి తిప్పుకోవాలని, వారందరినీ ఆయన తట్టుకు తిప్పుకోవాలని ప్రయత్నించే ఒక వ్యక్తిగా ఉన్నాడు. అయితే మీరు న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో చూసినట్లయితే, యోతాము ఒక ఉపమాన రీతిగా 9వ అధ్యాయంలో చూసినట్లయితే, ఒక చెట్లను పోలి అబీమెలెకు యొక్క అంతం ఎట్లా ఉండబోతుందో, రాజ్యం ఎలాగా ఆయన దగ్గర నుండి నాశనం అవ్వబోతుందో ఒక ఉపమాన రీతిగా చెప్తాడు. ఆయన ఆయన ఒక ఉపమానం చెప్పిన తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత ఎలా అయితే చెప్పాడో అదే జరుగుతది. అయితే ఇక్కడ న్యాయాధిపతులు మీరు 9వ అధ్యాయం 45లో మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ ఒకసారి చదువుకుందాం. న్యాయాధిపతులు 9:45. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణంను చుట్టుకొని అందులో ఉన్న జనులని చంపి పట్టణంను పడగొట్టి దాని స్థలమున ఉప్పు చల్లెను. మరి ఆయన ఎంతో ఫాలోవర్స్‌ని సంపాదించుకున్న తర్వాత షెకెం అనే ప్రాంతంలో అనేకమైన యుద్ధాలు చేసి అక్కడ పట్టణం వాళ్ళని ఎల్లగొట్టేసి ఆ పట్టణం అంతటిని స్వాధీనం చేసుకుంటాడు. అంతేకాదు ఆయన ఎంత క్రూరుడంటే మరి ఎక్కడ ఇతను చంపివేస్తాడో అనేసి వారు ఒక గోపురం లాంటి దాంట్లో దాక్కుంటే ఆ యొక్క చాలామంది ఇంచుమించు 1000 మంది దాకా అతను ఏం చేస్తాడంటే నిప్పుని అంటించి ఆ యొక్క గోపురం మొత్తం కాలిపోయేలాగా చేస్తాడు. బహు క్రూరుడు అని చెప్పవచ్చు. మరి ఆ వచనం మనము న్యాయాధిపతులు 9:46లో చూద్దాం. షెకెము గోపుర యజమానులందరూ ఆ వాత విని ఎల్ బెరీతు గుడి యొక్క కోటలోనికి చొరబడి షెకెం గోపురం యజమానులందరూ కూడి అన్న సంగతి అబీమెలెకుకు తెలుపబడినప్పుడు అబీమెలెకు అతనితోనున్న జనులందరూ సల్మోను కొండకెక్కి అబీమెలెకు గొడ్డలిని చేత పట్టుకొని చెట్ల నుండి పెద్ద కొమ్మని నరికి ఎత్తి భుజం మీద పట్టుకొని, నేను దేన్ని చేయుట మీరు చూచితిరో మీరు నేను చేసినట్టుగా దాన్ని త్వరగా చేయడి తనతోనున్న జనులతో చెప్పాను. అయితే అతను ఒక కొమ్మని నరికి తన భుజం మీద పెట్టుకున్నాడంట. అంతకంటే ముందు చూసినట్లయితే మరి పలు తెగల వారిని 43, 44లో వారందరినీ నిప్పేసి కాల్చివేసినట్టు మనం చూడవచ్చు. ఎంతో ఎంతో నాశనానికి అతను ఎంతో బహు క్రూరుడు అనవచ్చు. అయితే ఆ కొమ్మని నరికినట్టు నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చేయండి అని చెప్పడం జరుగుతుంది. మరి అయితే అక్కడ 49లో చూడండి. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడు ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలెకు వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చచ్చిరి. మరి అతను చెట్టు యొక్క కొమ్మని నరికి నేను ఏం చేస్తున్నానో కొంతమంది ఆయనను అనుసరించే వారితో పాటు ఆ కొమ్మను నా భుజం మీద వేసుకొని నేను ఎలా అయితే నడుస్తున్నానో మీరు కూడా అలాగా చెట్టు యొక్క కొమ్మలు తీసుకొని నరికి వాటిని తీసుకొని రండి అని చెప్పి వాటన్నిటిని తీసుకెళ్ళి ఆ గోపురం చుట్టూ పెట్టి మరి ఆ గోపురంని మంటలతో అగ్నితో కాల్చివేశారు. ఇంచుమించు షెకెంలో 1000 మంది మరణించారు. అలాగా అన్ని పట్టణాలను నాశనం చేసిన బహు క్రూరుడు. ఆ తర్వాత అక్కడి నుంచి తేబేజ్ అనే ప్రాంతానికి అతను వెళ్తారు. మరలా అబీమెలెకు అతనితో పాటు ఉన్న అనుచరులు వస్తున్నారని వారు ఒకరొకరు తెలుసుకొని వారు దాక్కుంటారు. మళ్ళా గోపురం లాంటి దాంట్లో వారు దాగి ఉంటారు. మరి అటువంటి పరిస్థితిలో మరలా వీరందరూ ప్రాణాపాయ పరిస్థితిలో ప్రాణ భయంతో భయపడుతూ ఉంటారు. అయితే తేబేజ్ అనే ప్రాంతంలో స్త్రీలేంటి పురుషులేంటి అందరూ ఆ గోపురంలో దాక్కొని ఉన్నప్పుడు అతను మరలా వీరిని ఎలాగైనా చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె పేరైతే రాయబడలేదు కానీ తేబేజ్
లో ఉన్న ఒక స్త్రీ ఏం చేస్తదంటే, ఆ గోపురం పైనుండి అతను ఎప్పుడైతే ఆ గోపురం యొక్క గోడ దగ్గరకొస్తాడో వెంటనే పైనుండి తను ఒక తిరగటి రాయిని ఇంచుమించు ఎన్నో కిలోలు బరువున్న తిరగటి రాయిని అబీమెలెకు తల మీదకి విసురుతది. విసిరినప్పుడు ఆ తల ఆయన యొక్క స్కల్ అంటాం గదా! బుర్ర అది బద్దలైపోయి మొత్తం నుజ్జు నుజ్జు అయిపోద్ది. అట్లాగా అతనిని చంపాలని ప్రయత్నిస్తది. అలానే చంపుతది. ఎవ్వరు ఆమెకి చెప్పలేదు తేబేస్‌లో ఉన్న స్త్రీకి. కానీ ఇంతమంది జనాల్ని నాశనం చేస్తున్నాడు. ఇంతమంది జనాల్ని పొట్టన పెట్టుకుంటున్నాడు. కాబట్టి వెంటనే ఆ కాలంలో స్త్రీలకి ఒక వృత్తి ఉండేది. ఏంటంటే వారు తిరగట్టి రాయిలో గోధుమలు, గింజలు, గ్రెయిన్స్ అన్ని రకాల ఆహ్, గింజలను వారు దంపేవారు. అయితే ఆ తిరగట్టి రాయి తీసుకొచ్చి అతని తల మీద విసిరేస్తది. వెంటనే అతని తల, బుర్ర బద్దలైపోతది మొత్తం. అతను చనిపోతున్నప్పుడు అతని యొక్క భటుడికి చెప్తాడు. నేను ఒక స్త్రీ చేతిలో మరణించానని ఎవరికీ చెప్పొద్దు గానీ, నువ్వే ఇలా కత్తి పెట్టి పొడిచావని రుజువుగా నా కడుపులో ఒక కత్తితో పొడువు అని వారి దగ్గర ఉంటాయి గదండీ! సోల్జర్స్ దగ్గర, భటుల దగ్గర ఉన్న ఆ యొక్క ఈటెతో పొడువు అని చెప్పడం జరుగుతది. ఎంత భయంకరం గదండీ! వాస్తవానికి గిద్యోను దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మరి ఈయన చూస్తే ఎంతో భయంకరమైన జీవితం జీవించటమే కాదు, తన్ను తానే పోనీ చనిపోయే దశలో కూడా కనీసం నేను ఒక స్త్రీ చేతిలో చావడం ఎంత అవమానం అనుకున్నాడు. నిజంగా అతను ఎంత గర్విష్ఠో, ఎంత భయంకరమైన క్రూరుడో చూడవచ్చు. ఎందరో మనుషుల్ని చంపేసిన వ్యక్తి ఈ అబీమెలెకు. మరి ఈ స్త్రీ గురించి ఎక్కడ ఆమె పేరు రాయబడలేదు గానీ, చెప్పుకోదగ్గదే కదండీ! ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే అతను చనిపోకుండా ఈమె ఇలాగా ప్రయత్నించింది చంపాలనంటే ఆ స్త్రీ బతకగలుగుతదా? బతకలేదు. తనని చంపి తన ఇంటి వారిని, తన ఊరిని నాశనం చేస్తది. ఎవరేమనుకున్నా సరే అని ప్రాణాలు సైతం తను తెగించి ఇటువంటి క్రూరుడు బ్రతకడం అవసరమా అనేసి తను వెంటనే ఏమంటారు? తాను వెంటనే రియాక్ట్ అయ్యి ఎవరు ఆమెకి చెప్పలేదు చంపమని, చేయమని. కానీ ఇంత క్రూరుడు ఊ ఒక ఊరిని అగ్నితో కాలుస్తున్నాడు. చాలా మందిని పొట్టన పెట్టుకుంటున్నాడు. ఇటువంటి వాడు బతకడం అవసరమా? నేను చంపితే సరి అని చంపేసింది. నిజంగా ఈ స్త్రీ యొక్క ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మరి ఒక అన్యాయంగా ఒక పాపం చేసే చాలామంది ఆహ్, పాపము అన్యాయంగా జరిగే వాటిని వెంటనే వాటిని చూ చూస్తూనే ఉంటాం గానీ, నోరు లేని వారుగా ఉంటారు. ఒకవేళ అన్యాయం జరుగుతుంది, ఒక క్రూరుడే నీ భర్త అయితే పర్వాలేదు. అది దానికి తగ్గ శిక్ష రావడానికి చూడటంలో తప్పేం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇతను బహు క్రూరుడు. ఎందరినో ప్రాణాలు సైతం ఏంటి ఆయన దాహం అంటే, అతను రాజు అవ్వాలి, అతను న్యాయాధిపతిగా ఉండాలి, ఆయన రాజ్యం ఏలాలి. ఏమంటారు? అధికార దాహంతో నిండిన వ్యక్తి. దానికోసం ఏమైనా సరే చూసారా ఆయన చనిపోయేటప్పుడు గూడా నాకు నా అధికారమే ముఖ్యం. ఒక స్త్రీ చేతిలో మరణించడం అవమానంగా భావించిన వ్యక్తి. కానీ తను అప్పటికప్పుడు ఒక తీర్మానం తీసి వెంటనే అతనిని చంపడానికి ప్రయత్నించి తన ఊరంతటిని కాపాడింది. అవును. స్త్రీ యొక్క పాత్ర ఏముందిలే అనుకుంటాం. కానీ స్త్రీ ఒక జ్ఞానం కలిగిన స్త్రీ సమయోచితంగా మాట్లాడుతది. సమయోచితంగా ప్రవర్తిస్తది. అలా అని మిమ్మల్ని నేను వారిని వీరిని చంపేయమని నేను అనట్లేదు గానీ, ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నా వారు ఒక సరైన తీర్మానం చేయకుండా ఉంటున్నారు. అటువంటి జ్ఞానం ఎవరు ఇస్తారు అంటే దేవుడే. దేవుడే అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి ఆ సమయోచితమైనగా ఎలా ప్రవర్తించాలి అనే జ్ఞానము దేవుడే ఇస్తాడు. తను ఒక ఈ స్త్రీ ఒక ధైర్యవంతురాలు అని చెప్పవచ్చు. మరి
వారైతే దేవుడిని మర్చిపోయారు. దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు యుద్ధాల్లో ఇచ్చిన జయము అంతా మర్చిపోయి, తన తరం వారికే ఒక శాపంగా ఉన్నాడు. తన సొంత అన్నలను, తమ్ముల్ని 69 మందిని చంపిన వ్యక్తి. ఊరిని చంపిన వ్యక్తి. ఇటువంటి వాడు బతకడం కాదు. నేనన్నా చావాలి, లేకపోతే వాడన్నా చావాలి అనుకుందేమో బహుశా. నాకేమైనా సరే ముందు ఇతన్ని చంపేయాలనుకుంది. అట్లాగే ధైర్యంతో తెగించి ఆ తేబేసు ప్రాంతంలో ఉన్న స్త్రీ అబీమెలెకుని చంపింది. కొన్ని వేల మందిని ప్రాణాలను కాపాడిన ఒక స్త్రీగా ఉంది. ఈమె ఒక ఈమె కూడా ఒక ముఖ్యమైన స్త్రీ అని ఈరోజు మీతో పంచుకుంటున్నాను. ఈరోజు ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు అన్యాయాన్ని నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు నువ్వు సహిస్తున్నావా? లేక ఈ అన్యాయాన్ని నేను ఎంత మాత్రం సహించను. దీనిని నా నోరు విప్పుతాను. దీని గురించి నేను ఏదో ఒకటి అన్ న్యాయంలోనికి తీసుకొస్తానని చెప్తున్నామా? లేకపోతే అన్యాయమైనవి మన చుట్టూ చూస్తాం. మన సొసైటీలో చూస్తాం. మన ఇళ్ళలో చూస్తాము. మన ప్రతి దగ్గర అన్యాయం అనేది చూస్తూనే ఉంటాం. వాటి మనకెందుకులే అని అనుకుంటున్నామా? న్యాయం కొరకు పోరాడుతున్నామా? చూడండి, మన జీవితం ఏదో వండుకొని తిని పిల్లలకి చూసుకోవడం కాదు. ఒక ఒక ఏమంటారు, న్యాయవంతమైన జీవితం, ఒక దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం జీవించేవారుగా ఉంటాం. ఇక్కడ ప్రతిదానికి కొంతమంది భయపడేవారుగా ఉంటారు. అమ్మో! ఇలా మాట్లాడితే ఏమనుకుంటారో, అలా చెప్తే ఏమనుకుంటారో. అవును, అన్యాయమే నాకు తెలుసు. కానీ నేను అది న్యాయం చెప్తే నాకేమైతదో అని ఇలాంటివి అనేక భయాలు పట్టుకుంటారు. కానీ తను నా ప్రాణం కంటే ఇక్కడ నా ఒక్క ప్రాణం పోయినా సరే, కానీ నేను కొన్ని వందల, వేల మంది ప్రాణాన్ని నేను రక్షిస్తాను అని తను ఒక తెగింపు అనేది ఆ స్త్రీలో మనం చూడవచ్చు. ఈ వారానికి ఈ స్త్రీ గురించి, ఈ స్త్రీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే తెగింపు కలిగిన స్త్రీ, ధైర్యవంతురాలు అనొచ్చు. ఎవ్వరు, ఏ పురుషుడు చేయలేనిది ఆ స్త్రీ తెగించి ఆ క్రూరుణ్ణి ఎలాగైనా చంపాలని ప్రయత్నించిన తన ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మన జీవితంలో గూడా మనకి దేవుడు పేయిక ఆత్మని ఇవ్వలేదు గానీ, ఇంద్రియ నిగ్రహం కలిగిన శక్తి గల ఆత్మనిచ్చాడు. కాబట్టి ఈరోజు ఆ ష్ ఆ ధైర్యము, ఆ శక్తి అనేది మంచి వాటికి వాడాలి గానీ, వీరిని చంపకండి. చంపితే మనం జైల్లో ఉంటాం. కాబట్టి ఈరోజు అటువంటి ధైర్యమైన ఆత్మ మనం కలిగి ఉన్నామా? మనకొక అన్యాయం జరుగుతుంది, పక్కనోళ్ళకి మన నోరు విప్పగలుగుతున్నామా? మరి జ్ఞానంగా ప్రవర్తించగలుగుతున్నామా? ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికి వందనాలు ప్రభా. అవునైనా తండ్రి, అయ్యా మీరు మాకు పిరికాత్మని ఇవ్వలేదు కానీ ధైర్యమైన ఆత్మని ఇచ్చారు తండ్రి. అవునైనా తండ్రి, మా జీవితాన్ని కట్టుకోవడానికి కావాల్సిన జ్ఞానం దయచేయండి అయినా తండ్రి. అవునైనా అన్యాయం, అవినీతి, దౌర్జన్యం జరిగే చోట ప్రభా మేము న్యాయాన్ని మాట్లాడాలి, న్యాయం కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రభా మేము ఈరోజు నేర్చుకున్న పాఠం ద్వారా అటువంటి జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి, ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంత సెలవు. థ్యాంక్ యూ.